హలో వీవర్స్, నమస్తే అండి. ఇప్పుడు మనం పాలకూర పప్పు చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మీకు ఈ పాలకూర పప్పుని ప్రజెంట్ చేస్తానండి. మా వీడియోని తిలకించండి వీవర్స్. ఒక కప్పు కందిపప్పుని వాష్ చేసి నానబెట్టామండి. ఇక ఇది పాలకూర అండి, మనందరికీ తెలుసు. ఈ లీవ్స్ని కట్ చేసి వాష్ చేసి మనం పాలకూర పప్పు రెడీ చేద్దామండి. పాలకూరని కట్ చేసి వాష్ చేసామండి. ఇక పచ్చిమిర్చి అండి, 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసామండి. పసుపు అండి. ఇక మన కందిపప్పుని బాయిల్ చేస్తున్నాం కదండి, అందులో ఈ పసుపు యాడ్ చేద్దామండి. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి. ఇక తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర లీవ్స్ని ఇందులో యాడ్ చేసేద్దామండి. ఇక మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేద్దామండి. పచ్చిమిర్చి పీసెస్, పాలకూర, పసుపు అన్నీ కలిపి ఈ విధంగా మన పప్పు కుక్ అవుతుందండి. ఇక ఇందులో ఒక పెద్ద సైజు టమాటా పీసెస్, కొద్దిగా చింతపండు అండి, కారం, ఉప్పు అండి, ఇవన్నీ ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసేద్దామండి. మా వ్యూవర్స్ పదే మా వీడియోని లైక్ చేస్తున్నారు, ప్రజెంట్ చేయమంటున్నారు. అందువల్ల మేము పదే ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నామండి. తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. అన్నీ యాడ్ చేసామండి. ఒక 2 నిమిషాల్లో మన పాలకూర పప్పు రెడీ అవుతుందండి. మన పాలకూర పప్పు ఈ విధంగా చక్కగా బాయిల్ అయిపోయిందండి. ఇక మనం మెత్తగా పేస్ట్ లాగా దీన్ని తయారు చేసేద్దామండి. పోపు మసాలా కూడా రెడీ అయిపోయిందండి. పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్, చిన్నుల్లిపాయ రేఖలు, పోపు మసాలా సీడ్స్ అన్నీ యాడ్ చేసి ఈ పోపు మసాలాని రెడీ చేసామండి. ఆయిల్తో ఫ్రై చేసి మనం కూడా తీసేసామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మన ఈ దాల్ రెడీ అవుతుందండి. ఈ విధంగా దాల్ని స్మాష్ చేస్తున్నామండి. చూస్తున్నాం. పోపు మసాలాలో ఇప్పుడు మనం ఈ దాల్. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.